క్యారెక్టర్ కాన్స్టెంట్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు మనము హారిజాంటల్ లైన్ మెన్షన్ చేయాలనుకో ఎలా, నేమ్ ఏజ్, ఈ రెండింటి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. ఓకేనా? ఈ గ్యాప్ రావాలంటే మనము ఒక కాన్స్టెంట్ ని వాడాలి. ఏంటి? బ్యాక్ స్లాష్ టీ అనేది వాడితే ఈ రెండింటి మధ్యన మనకి కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనము నార్మల్ గా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మనము వరలక్ష్మి ఉందనుకో, లక్ష్మి ఏజ్ ఎంత 21 అన్నాము. ఓకేనా? ఈ రెండింటి మధ్య గ్యాప్ రావాలి కదా. నార్మల్ గా స్పేస్లు ఇచ్చామనుకో 1 2 3 అని ఇస్తాను. ఓకే, ఒక దానికైతే ఇచ్చాను. తర్వాత నీ పేరేంటమ్మాయి? శ్రీలేఖ 1 2 3. ఇది నాకు గుర్తులేదు. 1 3 గ్యాప్స్ ఇచ్చాను అన్నది గుర్తులేదు. గుర్తు లేకుండా నేను మళ్ళీ ఇవ్వాలంటే కష్టమైపోతుంది కదా అప్పుడు నాకు. ఇది అయిపోయింది. సుజాత 2 ఇచ్చేసాను, 21 వేసాను. ఇప్పుడు ఇది అన్ఈక్వల్ గా ఉంటుంది కదా. వసుంధర 2 ఇచ్చాను, 21 వేసాను. ఈ రెండు గుర్తున్నాయి, ఈ రెండు గుర్తులేవు. లేకపోతే ఈ రెండు గుర్తున్నాయి, ఈ రెండు గుర్తులేవు. 3 ఇవ్వడం అలాంటప్పుడు నాకు తేడా వస్తుంది కదా లైన్ అనేది. ఇది ఇలా వచ్చింది అనుకో, ఇది ఇలా అరే ఇది ఇలా వచ్చింది, ఇది ఇలానే రాదు కదా. అప్పుడు ముందుకు వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా. అప్పుడు లైన్ తేడాగా ఉంటుంది కదా, క్రిస్ క్రాస్. అలాంటప్పుడు మనం చూడడానికి చాలా తేడాగా ఉంటుంది. అందుకని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్ బ్యాక్ స్లాష్ టీ ఇచ్చాము. టీ ఇస్తే టీ ఎంత స్పేస్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అంటే 0.5 ఇంచెస్. 0.5 ఇంచెస్ అనేది ఇప్పుడేంటి, సుజాత ఖచ్చితంగా 21 వేసుకున్నాము. శ్రీలేఖ 21. ఖచ్చితంగా ఈ 0.5 ఇంచెస్ అనేది అది మెయింటైన్ చేస్తారు గ్యాప్ అనేది. ఓకేనా? అందుకని మనము బ్యాక్వర్డ్ స్లాష్ టీని హారిజాంటల్ ట్యాబ్ ని యూజ్ చేస్తాము. ఆ హారిజాంటల్ ట్యాబ్ ని యూజ్ చేయాలంటే మనము ఎలా రాసుకోవాలి? ప్రోగ్రామ్ రాసుకున్నాం చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ ఇవేంటివి, ఇక్కడ stdio.h అని రాసాను. అదేంటిది? హెడర్ ఫైల్స్. ఆ హెడర్ ఫైల్ ని కాల్ చేయకపోతే మనకేమి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ కాల్ చేసుకోవడానికి ఉండదు కదా. యూజింగ్ నేమ్ స్పేస్ std. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంట్ మెయిన్. మెయిన్ ఫంక్షన్ రాసాం. తర్వాత ఏంటి, ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ కదా రాసేది మనం ప్రింట్ఎఫ్ లో రాసేటప్పుడు ఇలా రాసాను. న్యూ లైన్, కొత్త లైన్ లో రావాలి. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్. తర్వాత దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, న్యూ లైన్ క్యారెక్టర్ కాన్స్టెంట్ గురించి. తర్వాత ఏంటి, నేమ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ టీ ఏజ్. స్ట్రింగ్ లో మనం ఏం రాయొచ్చు? క్యాపిటల్ లెటర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? క్యాపిటల్ లెటర్ రాసుకోవచ్చు, వైట్ స్పేసెస్ ఇవ్వచ్చు.
ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ న్యూ లైన్ అని రాసాను కదా, ఎందుకు న్యూ లైన్ రాసారు? కొత్త లైన్ లో రావాలి అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనము నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను. నేమ్ ఏజ్ ఇచ్చిన తర్వాత అసలు మనం ఏమి ప్రింట్ చేయాలనుకుంటున్నాం? కొత్త లైన్, న్యూ లైన్. న్యూ లైన్ ఇచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్ న్యూ లైన్. ఇప్పుడు వరలక్ష్మి, వరలక్ష్మి బ్యాక్వర్డ్ స్లాష్ T21 ఇన్వర్టెడ్ కామర్స్ సెమీకోలన్తో ఎండ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ఎఫ్ న్యూ లైన్. మళ్ళీ దీని కింద కొత్త లైన్ రావాలి అనుకుంటున్నాను, ఇంకో పేరు రాయాలనుకుంటున్నాను. ఇంకో పేరు రాయాలంటే కొత్త లైన్ రావాలి నాకు. కొత్త లైన్కి సుజాత సుజాత. ఓకే, నెక్స్ట్ ఇంకో పేరు రాసుకుంటున్నాను. శ్రీలేఖ బ్యాక్వర్డ్ స్లాష్ 21. మీ ఏజెస్ అన్ని రాసాను కదా. ఇంకో పేరు వసుంధర బ్యాక్వర్డ్ స్లాష్ 21 రిటర్న్ 0. ఇప్పుడు మనకి ఇది రాస్తే ఎలా వచ్చింది? నేమ్, ఏజ్, వరలక్ష్మి, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? సుజాత 21. ఓకే, ఈ గ్యాప్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా? మేడం ఇక్కడ ముందుకుంది, ఇక్కడ వెనక్కుంది అంటే ఇక్కడ నుంచి వచ్చే గ్యాపే నీకు మెయింటైన్ అవుతుంది. ఓకేనా? తర్వాత శ్రీలేఖ 21, వసుంధర 21 వచ్చినాయా కరెక్ట్గా? మనము ఒక నేమ్, ఏజ్, ఇలా పర్టికులర్ నేమ్, ఏజ్ అనే కాదు, ఇంకేమన్నా వేసుకోవాలనుకున్నా కానీ వాటికి కరెక్ట్గా గ్యాప్ రావాలి అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ కాన్సెప్ట్ని బ్యాక్ స్లాష్ టీని యూస్ చేస్తే హారిజాంటల్ లైన్లో మనకి 0.5 ఇంచెస్ తోటి గ్యాప్లో మనకి అవి రెండు డిస్ప్లే అవుతాయి. నార్మల్గా అంటే మనము స్పేస్ ఇస్తా ఉన్నాం అనుకోండి, ఎన్ని స్పేస్లు ఇచ్చామనేది గుర్తుండదు, ఒక్కొక్కసారి మర్చిపోతాము. అందుకనేసి బ్యాక్వర్డ్ స్లాష్ టీ ఇచ్చామంటే ఎగ్జాక్ట్గా ఒకే లెవెల్లో అది స్పేస్ ఇస్తుంది అనమాట. ఓకేనా?